నా పేరు మేడి రాజవీరు. రాష్ట్ర దళిత మహానాడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాలా సోదరిమణులకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ డిసెంబర్ 1 నాడు మరి సింహగర్జనకు వచ్చినటువంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము మాదిగలకు వ్యతిరేకం కాదు. మాదిగలకు మేము చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మరి కాకా వెంకటస్వామి గారు ఎక్కువ శాతం మాదిగలుగా సేవ చేశారు. కరీంనగర్లో ఉన్నటువంటి మరి అంబేద్కర్ సంఘాలు కానీ, ఎస్సీ వెల్ఫేర్లు కానీ, అప్పుడు ఉన్నటువంటి మాదిలో జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించినాం. మరి ఉస్మానాబాద్లో ఉప్పిరెడ్డి చంద్రయ్య కానీ, సిరిమాల్లో వైఎస్ రాజయ్య కానీ, మరి ఎన్టీపీసీలో మరి ఏంటంటే మాటూరు రమేష్ కానీ, మరి వీళ్ళంతా మాదిగలే. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపితే మరి ఎంతో మేము ఏంటంటే మారడం అందరం కలిసి మరి వాటిని అందుకు ఎదుర్కొని వాళ్ళకి ఎంతో న్యాయం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాం, వాళ్ళకు ఇండ్లు ఇప్పించాం, డబ్బులు ఇప్పించాం, ఇవన్నీ చేశాం. అదే కాకుండా మాదిగ సోదరిమణులను మరి వాళ్ళు ఏంటంటే మాదిగ సోదరిమణులను రేప్ చేస్తే ఆ రేప్ కేసులలో కూడా మేమే ముందుండి మరి మాడమే ముందుండి వాళ్ళ సంఘాలే ముందుండి మరి వాళ్ళకు లబ్ధి పొందేటట్టు మనకు న్యాయం జరిగేటట్టు చేసినాం. కాబట్టి మాదిగ సోదరులారా, కరీంనగర్లో మనం అన్నదమ్ముల లెక్క మెలిచున్నాం. కాబట్టి ఇక్కడైనా మీరు గుర్తుంచుకోండి. మేమేమంటున్నామంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. కానీ మీరు ఉన్నదాన్నే చింపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని చెప్పి మేము భావిస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో 35 లక్షల మంది మారలు ఉన్నాం. మేమేంటంటే జనాభా లెక్కల ప్రకారం తక్కువ ఉన్నారని చెప్పి మీరు మమ్మల్ని ఎన్ని రోజులు ఏంటంటే కించపరుచుకుంటూ వస్తే మేమేంటంటే ఓటుగా సహించాం. కానీ సహించినంత మాత్రాన మీరు దాన్ని ఆశగా తీసుకొని మమ్మల్ని కించపరుస్తూ వస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇక నుండి మేము మాత్రం గ్రామాలలో, మండలాలలో, జిల్లాలో మరి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మాల సోదరులను, మాల ఉపకులాలకు సంబంధించినటువంటి సోదరి మనందరినీ కూడా ఏకం చేసి మరి పెద్ద ఎత్తున కరీంనగర్లో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి వచ్చే నెలలో తప్పకుండా చేస్తాము. ఈ జనాభా లెక్కలు క్లియర్ అయిన తర్వాత మాకు 25% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మారడం పోరాడుతూనే ఉంటాం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల ప్రకారం ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయన మాకు చూపించినటువంటి అది మా మార్గదర్శనం మాత్రం అది మేము పాటిస్తూ అవన్నిటిని నెరవేరుస్తూ మరి మేమందరం ముందుకు సాగుతామని చెప్తున్నాం. మీరు ఒకవేళ ఇప్పటికైనా మీరు ఆలోచన మార్చుకొని మాతో కలిసి వస్తే మేము కలుపుకొని పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా మాల సోదరులందరూ ఏకం కావాలి. గ్రామాలలో మీటింగులు పెట్టాలి, మండలాల్లో కమిటీలు వేసుకోవాలి. మరి మండలాల్లో మీటింగులు పెట్టండి, గ్రామాల్లో మీటింగులు పెట్టండి. జిల్లాలో పెద్ద ఎత్తున మళ్ళీ మనం ఏంటంటే కనీసం 1 లక్ష మందితో కూడా మనం మీటింగ్ పెట్టి దీన్ని జయప్రదం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మేము తప్పకుండా రిజర్వేషన్ మాత్రం 25% పెంచేంత వరకు మాత్రం తెలంగాణలో 25% జనాభా మేము 85 లక్షల జనాభా ఉంది. కాబట్టి ఆ జనాభా ప్రతిపక్షను మాకు తప్పకుండా మాకు 25% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. దీన్ని తప్పకుండా పాటించాలని చెప్పి ప్రభుత్వానికి మరోసారి మేము విన్నవించుకుంటూ
మరి ఇక్కడైనా కూడా వివేక్ గారిని ఆయన కుటుంబాన్ని కానీ లేకుంటే మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలను కానీ కించపరిచినట్టుగా ఎవరు మాట్లాడినా కూడా కబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తూ మరి ఏంటంటే